ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఉదయకాలము దేవుని కృప నూతనంగా ఉన్నది. ఆయన కృపే మనకు అవసరమైనది. ఆయా దినమునకు కావలసిన కార్యములో సహాయము చేయుట దేవుని కృప. కృప అంటే ఏమిటో తెలుసా? అర్హత లేని ఒకనికి దేవుడు చూపే దయ. నేనప్పుడప్పుడు అనుకుంటాను, నాకు అర్హత లేదు, ఆయన పరిచర్య చేయుటకు, ఆయన పరిశుద్ధమైన నామమును చెప్పుటకు అర్హత లేదు. అయినను ఆయన కృప, ఆయన నాకు చూపే దయ వలన నన్ను ఉపయోగించుకొనుచున్నారు. అదేవిధంగా మన జీవితంలో ఎన్నో మేలులు జరుగుచున్నవి కదా, అన్నియు ఆయన కృప. ఆ కృపను ఆనుకొనుడి. అయితే కొందరు జీవితంలో నేను కష్టపడి అన్నిటినీ సంపాదించాను, ఎవరో తింటున్నారయ్యా అని చెబుతారు. నేను కష్టపడి ఈ తోటలు తోపులు సంపాదించాను, ఇవన్నీ నా చేయి దాటి వెళ్ళినవి, వేరొక వ్యక్తి వాటి ద్వారా పోషింపబడుచున్నారు. నేను కష్టపడి ఒక ఇంటిని కట్టాను, ఒక్కొక్క రూముని చూచి చూచి నిర్మించాను, ఆఖరికి అప్పుల సమస్య, ఇబ్బంది. అలాగే నేనందులో నివసించలేకపోయాను, వేరొకరు అమ్మే పరిస్థితి కలిగింది. ఈ విధమైన పరిస్థితిలో మీరు ఉన్నారా? మీరు ప్రయాసపడ్డారు, ఎవరో తింటున్నారు. మీరు కష్టపడి నిర్మించారు, ఎవరో దాన్ని అనుభవించుచున్నారు. కష్టపడ్డ నేను దాన్ని అనుభవించలేకపోతున్నానని కలత చెందుతున్నారా? దేవుడు మీకొక వాక్కునిచ్చుచున్నారు. యెషయా 65వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు చెప్పుచున్నారు, నా పిల్లలు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముందురు, నేను ఏర్పరచుకునినవారు తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. దేవుడు చెప్పుచున్నారు, మీరు పైరు వేస్తే మీరు దాన్ని భుజించుదురు, చేతి ప్రయాసమును అనుభవించెదరు, మీరు పొందిన శ్రమలకు తగిన ప్రతిఫలమును మీరు అనుభవించెదరు, వేరొకరు అనుభవించుటకు నేను విడిచిపెట్టను అని దేవుడు చెప్పుచున్నారు. అలాంటి పరిస్థితి అయిపోయినది, నేనేం చెయ్యాలి అని కలత చెందుతున్నారా? అవన్నీ జరగవు. ప్రభు మీకే ఆ ఆశీర్వాదము అనుగ్రహించెదరు. అది మీది, అది మీ ఉద్యోగము, అది మీ బిజినెస్, అది మీ ఆస్తి, అది మీ ఇల్లు, ఎవరు అపహరించలేరు. అది మీకే వచ్చును, దాన్ని మీకే ప్రభు ఇచ్చును. అది ఇంకొకరు తీసుకొని పోవుటకు ప్రభు అనుమతించరు అని దేవుడు వాక్కునిచ్చుచున్నారు. కనుక ఎందుకు మీరు భయపడాలి? మీరు విశ్వాసంతో చెప్పండి, దేవా మీరు ఇలా వాక్కునిచ్చారు, నేను కట్టిన దానిలో నేనే అందులో నివసించెదను, నేను ప్రయాసపడితే నేనే ఫలము అనుభవించెదనని నాకు వాక్కునిచ్చారు. నేను దాన్ని విశ్వసించుచున్నాను. ఈ పరిస్థితులన్నీ మార్చి ఇచ్చెదరు, నేను పోగొట్టుకున్న వాటిని పొందుకుంటాను అని చెప్పండి. అద్భుతము జరుగును, మీరు చూచెదరు. విశ్వసించెదరా? దేవా, ఈ కుమారుడు ఈ కుమార్తె ఏదో ఒక కార్యము కోల్పోయిన స్థితిలో సోలిపోయి ఉన్నారు. వీరికైనది వీరే అనుభవించాలి, వీరికైనది వీరే సొంతం చేసుకోవాలి. దాన్నెవరూ అపహరించుకుంటున్నట్లు యేసు నామములో మీ పిల్లలకు దొరుకునట్లుగా చేసి ఆశీర్వదించి ఆనందింపజేయుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.